హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ హమ్స్టార్ కుంవర్ట్లో మనకి న్యూ అప్డేట్స్ అయితే వచ్చాయి గైస్. డైలీ 6 మిలియన్ కాయిన్స్ అయితే అలాగే డైలీ అయితే ఇస్తున్నారు. సో ఎలా పొందాలి 6 మిలియన్ కాయిన్స్ అయితే చెప్తాను. సో దీంట్లో ఈ 5 మిలియన్ కాయిన్స్ డైలీ కార్డ్స్ అయితే వస్తున్నాయి. 3 కార్డ్స్ కలెక్ట్ చేస్తే 5 మిలియన్ రావడానికి మనం టాస్క్ ఎలా కంప్లీట్ చేయాలి చెప్తాను. సో చాలామంది నాకు పెట్టారు, సో వీడియోస్ పెడుతున్నారు వేరే ఛానల్. సో అలా కాకుండా నేను ట్రిక్ అయితే చెప్తాను గైస్, ఎలా కంప్లీట్ చేయాలి. సో మీరు ఓన్గా చేసుకోవచ్చు చెప్తాను. అలాగే డైలీ 1 మిలియన్ ఎలా పొందాలో కూడా చెప్తాను. సో వీడియో ఇన్వైట్ చూడండి, అదే మీకు మొత్తం డౌట్స్ అయితే క్లియర్ అయితే అవుతాయి. సో గైస్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇక్కడ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చేస్తాను. లేకపోతే టెలిగ్రామ్ ఉన్న వాళ్ళు సెర్చ్లో మీరు బబుల్ ట్రిక్స్ అని కొట్టేస్తే మీకు వచ్చేస్తాయి. అలాగే ఇక్కడ మీకు ఇంకోటి పిక్సెల్ వర్డ్స్ అయితే ఇంకోటి చెప్పాను, ఇది కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఇక మీకు టెలిగ్రామ్ బోట్ లింక్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇవన్నీ అయితే మీరు జాయిన్ అవ్వండి. కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని లింక్స్ ఉన్నాయి. సో డైలీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అన్ని అడ్రస్ అది ఇందులో దొరుకుతాయి. సో జాయిన్ అయితే అవ్వండి, ఓకేనా. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్లో వెళ్ళిపోదాం. సో డైలీ మీకు ఈ విధంగా 3 కోడ్స్ ఇస్తాను. అలాగే ఇక్కడ A నుంచి R వరకు Z1 అయితే ఉంటాయి. సో దీంట్లో మీకు ఈ విధంగా కోడ్ ఇస్తాను. ఈ కోడ్ బేస్ చేసుకొని ఇదైతే మనం ఫిల్అప్ అయితే చేసుకోవాలి, ఓకే. ఇది మీరు వాట్సాప్లో టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తాను. దీన్ని మీరు సేవ్ చేసుకోండి, ఓకే. గ్యాలరీలో సేవ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా టాస్క్ కంప్లీట్ చేయాలి అండ్ ఈ 3 కార్డ్స్ని ఎలా చూజ్ చేసుకోవాలి ఈ 4 ఆప్షన్లో మీకు చెప్తాను, ఓకే. సో మీరు ఆల్రెడీ సెర్చ్లో ఇక్కడ ఫస్ట్ మీరు రిజిస్టర్ వీడియో చూసేయండి పర్ఫెక్ట్గా ఎలా జాయిన్ అవ్వాలనేది. చూసేసిన తర్వాత బిట్ గేస్ అయితే మనకి బింగ్ ఎక్స్చేంజ్ అయితే పార్ట్నర్షిప్ అయితే తీసుకుని ప్రజెంట్ అయితే. సో మీరు ఇక్కడ సెర్చ్లో హమ్స్టార్ అని కొట్టేస్తే మీకు ఈ విధంగా ఎప్పుడు చార్ట్లో అయితే ఉంటుంది. హమ్స్టార్ కుంభత్ అయితే ఓపెన్ చేయండి. ఇక ప్లేన్ ఉందిగా, ప్లేన్ ఓపెన్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. అఫీషియల్లీ ఇక్కడ టాన్ వాళ్ళు కూడా మనకి దీన్ని సపోర్ట్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇంకా బిగ్ ప్రాజెక్ట్ అయితే ఉంది. ఈ విధంగా మీకు డైలీ ఈ విధంగా ఆటోమేటిక్ బోట్ అయితే తీసుకోండి, మీరు క్లైమ్ చేసుకోండి. ఈ విధంగా డైలీ కొన్ని మైనింగ్ అయితే చేయండి. ప్రజెంట్ ఇక్కడ ఇంకో అప్డేట్ అయితే ఉంది, అది కూడా చెప్తాను మీకు. ప్రజెంట్ ఇక్కడ సో ఇక్కడ ట్విట్టర్లో వచ్చేయండి. ఇక్కడ ఫస్ట్ మనం ట్విట్టర్లో హమ్స్టార్ కుంభత్ అని కొట్టండి, ఓకే. నేను ఇక్కడ చూపిస్తాను. సో హమ్స్టార్ కుంభత్ అంటే ఇక్కడ మనకి మెయిన్ ఒక పేజ్ అయితే వచ్చింది. దీంట్లో మనకి ఒక న్యూ అప్డేట్ అయితే ఇచ్చారు. సో చాలామంది నాకు అడిగేది ఇదే. ఇక్కడ చూడండి, ఇది 20 అవర్స్ ఓపెన్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ ఎయిర్ డ్రాప్ విల్ బి డిపెండ్ ఆన్ ద ప్రాఫిట్ పర్ అవర్ అండ్ అదర్ యాక్టివిటీస్ పర్మనెంట్స్ దట్ రివీల్ లేటర్ నాట్ ద కైండ్ బ్యాలెన్స్, ఓకే. ఇక్కడ టోటల్ బ్యాలెన్స్కి మనకి పేమెంట్ అయితే ఇవ్వాలని ప్రాఫిట్ ఇవ్వాలని చెప్తున్నారు. సో ఇక్కడ పర్ అవర్కి డిపెండ్ ఆన్ ప్రాఫిట్ పర్ అవర్. సో దీని మీనింగ్ ఎంత తెలుసుకుందాం, వెయిట్ చేయండి. సో సమ్ టైమ్ ఇక్కడ సర్వర్ కూడా క్రాష్ అయ్యిందని చెప్తున్నారు. సో మళ్ళీ ఓపెన్ అవుతుంది, బట్ మీరు పేషెంట్తో వినండి, చేయండి అని చెప్తున్నారు. మీ సపోర్ట్ కూడా ఉందని చెప్తున్నారు, అంటే సపోర్ట్ చేయాలి మనం కూడా. సో ఇప్పుడు ప్రాఫిట్ పర్ అవర్ ఉందిగా. సో ఇక్కడ 49,000 కాయిన్స్ అయితే నాకు వస్తున్నాయి, ఓకే. ఈ విధంగా మీరు ఈ కాయిన్స్ని మీరు ఎలా చేసుకోవాలో చెప్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ అప్డేట్ తెలుసుకోండి. ఇక మీరు మైన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ కాయిన్స్ ఉన్నాయిగా, ఇక్కడ చూడండి ప్రజెంట్ 49 ఉంది. నేను ఫ్యాట్ టోకన్స్ ఇక్కడ తక్కువ కాయిన్స్ చూజ్ చేసుకోండి. ఇక్కడ మనకి ఎందుకంటే కాయిన్స్ యూజ్ చేయాలి. ఇక 1K కాయిన్ చేస్తే మనకి 80 అయితే వస్తున్నాయి. ఇక ప్రజెంట్ అక్కడ 49.7 ఉందిగా. సో ఇక్కడ నేను మీకు 6 అయితే కలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. 37 కాయిన్స్ యూజ్ చేయండి, మీకు 6,000 కాయిన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇక పర్ అవర్కి మీరు ప్లస్ చేయించుకోండి. కొన్ని ఎక్కువ కాయిన్స్ వెయిట్ చేయకండి, ఒక 10 to 20 lakhs వెయిట్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మనకి అవర్లో వచ్చేస్తుంది. అది మీ ఆటోమేటిక్ బోట్ అయితే చేసుకోవాలి అది, ఓకే. ఇక్కడ తక్కువ కాయిన్స్ చూసుకోండి. ఈ విధంగా మీరు అంటే తక్కువ కాయిన్స్ యూజ్ చేయాలి, ఎక్కువ కాయిన్స్ మనకి ఇక్కడ పర్ అవర్లో మ్యాచ్ అయితే అయ్యేటట్టు చూసుకోండి. ఇక్కడ పిఆర్ టీంలో అండ్ ఇక్కడ చూపుతాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ ప్రజెంట్ 51K ఉందిగా. ఇక్కడ మీకు 8,000 కాయిన్స్ యూజ్ చేస్తే 2.16K మీ కాయిన్స్ వస్తాయి. దీన్ని క్లైమ్ చేసుకోండి. చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ 51 కూడా యాడ్ అయితే అయిపోతుంది, ఓకే. ఈ విధంగా కాయిన్స్ మీరు కొన్ని క్లైమ్ చేస్తూ ఉండండి కార్డ్స్ని. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ ఏం చెప్తాను చూడండి. సో ఇక్కడ మెయిన్ టాపిక్ వచ్చేసి ఈ కార్డ్స్. ఇక్కడ లైసెన్స్ జపాన్, QA టీమ్, నేమ్ కాయిన్. సో ఇది డైలీ మీకు మ్యాచ్ అవుతా అని నేను చెప్పలేను, ఎందుకంటే అందరికీ కొన్ని అన్లాక్ అవుతాయి, కొన్ని అన్లాక్ అయితే అవ్వట్లేదు. సో ప్రజెంట్ లైసెన్స్ జపాన్ ఏడుందో చూద్దాం. ప్రజెంట్ ఫస్ట్ మీరు స్పెషల్లో చెక్ చేసుకోవాలి, లేదనుకోండి నెక్స్ట్ వచ్చేసి మీరు లీగల్లో రావాలి. ఈ 3 కార్డ్స్ మీరు ఫిల్అప్ అయితే చేయాలి, ఓకే. డైలీ నేను పెట్టే కార్డ్స్, ఈ కార్డు పెడుతున్నానుగా, మీరు ఈ కార్డు వచ్చేసి ఇక్కడ కొంతమంది మ్యాచ్ అవుతున్నాయి, ఇవి ఎందుకు ప్రాబ్లం ఎందుకు తెలుసుకుందాం. ప్రజెంట్ మీరు ఇక్కడ మనం పెట్టిన ఫోటోలు చెక్ చేసుకోండి. లైసెన్స్ జపాన్ అయితే ఓపెన్ అయింది. సో దీన్ని మీరు 63 కాయిన్స్ 1000 కాయిన్స్ యూజ్ చేస్తే
5.38 కాయిన్స్ అయితే మీకు వస్తాయి. సో పర్ అవర్కి ఇది మ్యాచ్ అవుతుంది అండ్ కార్డు కూడా యూజ్ అవుతుంది. ఈ విధంగా మీకు ఓకే, ఈ విధంగా దీంట్లో ప్లస్ అయింది చూడండి. ఇప్పుడు మీరు ఏంది సెకండ్ కార్డు వాడాలి. ఇక్కడ మనం చూడండి, మీకు పెట్టిన గ్రూప్లో డైలీ పెడతాను, వేరే వేరే కాయిన్స్ అయితే ఉంటాయి. సో పిఆర్ టీమ్ అయితే మనం వాడాలి. సో ఈ విధంగా క్యూఏ టీమ్, ఇక్కడ క్యూఏ టీమ్ చూడండి అన్లాక్ అయితే అవ్వలేదు, లెవెల్ 3 సంథింగ్ ఏదో ఉంది. సో ఇది కొంతమందికి అన్లాక్ అయితే అవ్వవు. సో ఏంటంటే ఇది అందరికి అన్లాక్ అయితే అవ్వవు, కొంతమందికి అవుతుంది, కొంతమంది అవ్వట్లేదు. సో ఇది ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఇది మీరు నార్మల్గా ఈ విధంగా ఓపెన్ ఉంటేనే మీరు క్లైమ్ చేయగలుగుతారు. దీన్ని వేరే ప్రాసెస్ అయితే మన ఏం లేదు ప్రాసెస్. అలాగే ఇంకోటి మేమ్ కాయిన్స్, ఇది కూడా ఓపెన్ అయ్యే ఛాయిస్ అయితే ఉంది, బట్ చూడాలి ఎక్కడ ఉందో, క్లారిటీ లేదు. ఇక్కడ దీంట్లో ఉందేమో చూడండి మేమ్ కాయిన్స్. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాలి, ఇక్కడ ఉందో లేదో నాకు కూడా క్లారిటీ లేదు. ఇక్కడ చూడండి దీంట్లో మార్కెట్స్లోనే మేమ్ కాయిన్ ఉంది, ఇక్కడ నాకు ఓపెన్ కాలేదు. సో ఇక్కడ మీరు కొన్ని లెవెల్స్ కార్డ్స్ కూడా క్లైమ్ చేస్తూ ఉండాలి డైలీ, అప్పుడే మీకు అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా నాకు ఒకటి మ్యాచ్ అయింది, మిగతా 2 అయితే మ్యాచ్ కాదు. సో సమ్ టైమ్స్ అయితే మీకు ఆల్రెడీ గ్రూప్లో టెలిగ్రామ్లో పెట్టాను, మ్యాచ్ అవుతాయి. సో కొన్ని రోజులు అయితే మీకు మ్యాచ్ అయితే అవ్వట్లేదు. ఓకే, ఈ విధంగా ఉంటుంది. ఈ డైలీ కాంబో కార్డ్స్ అయితే మీకు పెడతాను, వస్తే మీరు 3 ఫిల్ చేయండి, 5 మిలియన్ కాయిన్స్ అయితే పొంది. ఈ డైలీ వస్తాయని నమ్మకం అయితే లేదు. సో డైలీ 6 మిలియన్ టార్గెట్ అయితే ఇచ్చారు. సో 5 మిలియన్ ఇది కార్డ్స్ మీకు లక్ ఉంటే వస్తాయి. సో చూసుకోండి. ఓకే, ఇంకేమైనా దీనికి ఒకవేళ ఈ విధంగా కాకుండా వేరే విధంగా ఏమైనా ఉంటే మీకు అప్డేట్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎర్న్ ఆప్షన్ డైలీ చెకిన్లో డైలీ రివార్డ్లో వెళ్ళండి. ఈ విధంగా ఎవ్రీ 10 డేస్ చెకిన్ చేస్తే మీకు 5 మిలియన్ లాస్ట్ డే అయితే వస్తాయి. ఓకే, సో ఇక్కడ డైలీ రివార్డ్లో మీకు చూడండి ఫస్ట్ డే 500 అండ్ ఈ విధంగా వచ్చేసిన తర్వాత 10th డే 5 మిలియన్ వస్తాయి. సో ఈ విధంగా క్లైమ్ చేసుకోండి. దీని ద్వారా కూడా కొన్ని హై కాయిన్స్ వచ్చే ఛాయిస్ ఉంది. మ్యాక్సిమం మీరు పర్ అవర్కి ఈ విధంగా ఎక్కువ కార్డ్స్ క్లైమ్ చేయండి. సో చేసుకోండి, దీని ద్వారా మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 1 మిలియన్ కాయిన్స్ ఎన్ పర్ ట్యాప్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి, 3 టైమ్స్ క్లిక్ చేయండి గైస్. చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ మీకు చెప్తాను చూడండి. సో మీకు డైలీ ఒక కోడ్ అయితే ఉంది, ఈరోజు ఈథీరియం ఉంది, టుమారో చేంజ్ అవుతుంది. మీ టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటేనే మీకు ఇవన్నీ లభిస్తాయి కాబట్టి చూసుకోండి. ఇక్కడ ఈథీరియం కాబట్టి 1 డాట్ క్లిక్ చేస్తే మీకు వచ్చేస్తుంది. వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈథీరియంలో నెక్స్ట్ టీ కాబట్టి ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ 3 టైమ్స్ క్లిక్ చేయాలి, లాంగ్ ప్రెస్. సో మీరు 1 క్లిక్ చేయండి, 1 క్లిక్ చేసి వచ్చేస్తుంది, లాంగ్ ప్రెస్ క్లిక్ చేస్తే టీ వస్తుంది. ఓకే, ఈ విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఈటీహెచ్, ఇక వెయిట్ చేయండి. సో అది ఈటీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వర్డ్ చూడండి, ఇక్కడ ఈటీహెచ్ అనమాట. ఇక్కడ హెచ్ అనేది ఏందో చూడండి, ఇక్కడ మీకు చెప్తాను. ఇక్కడ హెచ్ అనేది ఇక్కడ హెచ్ ఎక్కడ ఉంది చూసుకోండి. హెచ్ అనేది కింద ఉంది, 4 డాట్స్ అయితే ఉండాలి. 4 డాట్స్ రావాలంటే మీరు 1 2 3 4. సో ఈ విధంగా వెళ్ళిపోతే మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాలి. సో టీ కాబట్టి ఇక్కడ చూడండి, మళ్ళీ మీకు క్లారిటీ చెప్తాను. ఈ మ్యాచ్ అయితే చేయాలి మీరు, అంతే ఏం లేదు. ఇక టీ అంతే ఓన్లీ మైనస్ కాబట్టి లాంగ్ ప్రెస్ క్లిక్ చేయండి, టీ వచ్చేస్తుంది. ఓకే, టీ అయిపోయింది. ఇప్పుడు హెచ్ అనేది చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా అదే క్లిక్ చేయాలి. ఇక్కడ ఈటీహెచ్ వెయిట్ చేయండి, ఈటీహెచ్ కాబట్టి హెచ్ అనేది ఓన్లీ 4 డాట్స్, 4 అయితే 4 టైం క్లిక్ చేయండి, 1 2 3 4 హెచ్ వచ్చేసింది. ఓకే, ఈ విధంగా మీరు ఒకటి ఎక్కువ క్లిక్ చేసినా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఈ లెటర్ ఈ అనేది 1 డాట్, ఓన్లీ జస్ట్ 1 డాట్ 1 క్లిక్ చేయండి. ఓకే, అంటే ఏదో మిస్టేక్ చేసి 2 టైం క్లిక్ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఒకసారి చేసేయండి. ఓకే, సో ఈటీహెచ్ వరకు క్లిక్ చేశాను. ఇక్కడ మరి ఈ అనేది ఓన్లీ 1 డాట్, ఓన్లీ ఇక్కడ ఈ పర్సన్ పైన క్లిక్ చేయండి, లేకపోతే పోయింది. ఇక వెయిట్ చేయండి. సో గైస్ ఇది మీరు ఫాలో అప్ అయితే అవ్వండి, నేను వేరే మొబైల్లో చూసి నేను మీకు చెప్తాను. ఓకే, ఇది మీరు ఈ డాట్స్ అండ్ ఈ మైనస్ ఉంది కదా, మైనస్ అంటే మీరు లాంగ్ ప్రెస్ క్లిక్ చేసి వచ్చేస్తుంది, డాట్ వచ్చేసి నార్మల్ క్లిక్ చేసి వస్తుంది. నేను లైవ్లో మీకు చేసి చూపిస్తాను. బట్ ఏంటంటే నేను బ్యాక్ వెళ్ళి వస్తున్నాను కాబట్టి అది స్టక్ అయిపోతుంది. సో మీకు నేను వేరే మొబైల్ చూసుకుంటే నేను లైవ్లో మీకు చెప్తాను. ఓకే, ఈథీరియం అయితే మీరు ఒకసారి ఫాలో అప్ అయితే అవ్వాలి. ఓకే, ఇక్కడ వెయిట్ చేయండి. సో మీకోసం ఒకసారి మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాను. ఇక్కడ ఎన్ ఫర్ ట్యాప్ ఉంది కదా, దీనిపైన 3 టైమ్స్ క్లిక్ చేయండి, మీకు ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు లైన్ బై లైన్ ఈథీరియం అయితే టైప్ చేసి చూపిస్తాను చూడండి. ఈ వచ్చేసి మీకు ఇక్కడ 1 డాట్ కాబట్టి ఈ వచ్చేస్తుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి టీ వర్డ్ అయితే మీరు ఆ చార్ట్ అయితే మీకు చెప్పానుగా, వాట్సాప్లో అయితే మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇచ్చేస్తాను, చూసేయండి. 1 మైనస్ కాబట్టి లాంగ్ ప్రెస్ క్లిక్ చేయండి, మీకు టీ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ హెచ్ అనేది 4 టైమ్స్ 1 2 3
4 డాట్ వేస్తే మీకు హెచ్ వస్తుంది. ఈ వచ్చేసి ఇక్కడ 1 డాట్. సో ఇక్కడ మీరు గ్యాప్ ఇవ్వకుండా మీరు ఫిలప్ చేస్తే అయిపోతుంది. ఆర్ వచ్చేసి ఆ చార్ట్లో చూసుకోండి మీరు. ఆర్ వచ్చేసి 1 డాట్, సారీ అది మిస్టేక్గా చేసేసా, వెయిట్ చేయండి. సో గైస్ ఆర్ వచ్చేసి 1 డాట్ లాంగ్ ప్రెస్ మళ్ళీ ఒక డాట్. సో మళ్ళీ ఈ విధంగా ఉంటుంది. మీరు ఎందుకంటే స్టక్ అవుతుంది, మొత్తం ట్యాప్ చేసేది మీకు చెప్తాను. ఓకే, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ ఏం చేసినా మీరు ఇక్కడ ఈ బొమ్మ ఉందిగా, ఈ క్యాట్ బొమ్మ పైనే చేయాలి. మిగతా దాన్ని ఇక్కడ పక్కన చేస్తే వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ నేను ఇది ఒకటి అబ్జర్వ్ అయితే చేశాను. ఈ లాంగ్ ప్రెస్ టీ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు 1 డాట్, ఓకేనా, హెచ్ లాంగ్ ప్రెస్. ఇక్కడ మీకు హెచ్ కాబట్టి 1 2 3 4, ఓకే. దీనిపైన బేస్ అయ్యి వెళ్ళండి. మళ్ళీ ఈ అంటే మీకు 1 కాబట్టి 1 ఇచ్చేయండి, ఓకే. ఈ తర్వాత ఆర్ వచ్చేసి 1 లాంగ్ ప్రెస్ మళ్ళీ 1. సో మిస్ అయిపోతుంది, సో చూసుకొని చేసేయండి, ఓకే. ఇక్కడ ఈ తీరం అయితే నేను ఫైనల్గా మ్యాచ్ అయితే చేసేస్తాను. ఇక్కడ ఎలా చెప్తాను చూడండి. ఏది గ్యాప్ లేకుండా మీరు ఫాస్ట్గా ఫిల్ చేసుకుంటూ వెళ్తేనే మీకు ఇదైతే వస్తుంది, ఓకే. అంటే మీరు ETHERUM ఉందిగా, అంటే రోజు ఒక లెటర్ చేంజ్ అవుతుంది. లెటర్ అనేది ఇక్కడ ఫాస్ట్గా ఫిల్ చేసుకుంటూ వచ్చేయాలి. ఈ డాట్ అనేది అండ్ లాంగ్ ప్రెస్ చేస్తే మైనస్ ఆప్షన్ వస్తుంది. ఇది మీరు నాన్ స్టాప్గా చేసుకుంటే వస్తుంది అనమాట. సో ఏది గ్యాప్ ఇవ్వకుండా, మొన్న BTC వచ్చింది. బి అంటే ఇక్కడ చూడండి, లాంగ్ ప్రెస్ 3 డాట్. టీ అనేది 1 లాంగ్ ప్రెస్. సి వచ్చేసి ఇక్కడ చూడండి, లాంగ్ ప్రెస్ డాట్ అంటే మీరు చార్ట్ అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా ఉంటుంది. టేక్ ద ప్రైస్. అలాగే ఇక్కడ మీకు 1 మిలియన్ అని చెప్పాను కదా, ఇక్కడ ఈ 1 మిలియన్ అనేది వచ్చేసింది, ఇందులో యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఈ కార్డ్స్ అయితే ఉన్నాయి, మైండ్లో వచ్చేయండి. ఈ PR టీమ్ అయితే అన్లాక్ అయితే అయింది గైస్, నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ QR టీమ్ అనేది అన్లాక్ అయింది. ఇలా అన్లాక్ అని చెప్తాను నేను. దీన్ని మీరు కలెక్ట్ చేసుకుని ఫస్ట్ కలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ కార్డ్ ఇక్కడ వేరే కార్డ్ అయితే ఉందిగా, QR టీమ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మేమ్ కైండ్స్, అంటే ఈరోజు కార్డ్లో మేమ్ కైండ్ మీకు పొందాలంటే ఒకటి లాజిక్ అయితే నేనైతే కనుక్కున్నాను, ఇక్కడ చెప్తాను మీకు. ఒకటి ఇక్కడ మేమ్ కైండ్ ఉందిగా, ఇక్కడ వెయిట్ చేయండి, ఎక్కడ ఉందో మేమ్ కైండ్ లెవెల్ 0 అంటే ఇక్కడ మీరు లెవెల్ 07 వేరే లెవెల్ 07 ఉందో మీరు కనుక్కోవాలి. ఇక్కడ లెవెల్ 0 ఇక్కడ మైనస్ ఉంది, ఈ లెవెల్ 0 ఉందిగా, దీన్ని మీరు కలెక్ట్ చేయండి 300 కాయిన్స్. ఈ లెవెల్ 0 కలెక్ట్ చేస్తే ఇక్కడ మీకు ఈ మేమ్ కాయిన్ అన్లాక్ అవుతుంది. సో ఈ కార్డ్స్ అన్ని కొన్ని మీరు కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే ఈ మేమ్ కాయిన్ అనేది ఆటోమేటిక్గా మీకు కలెక్ట్ అవుతుంది, ఓకే. ఈ విధంగా మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం మేమ్ కాయిన్ వచ్చేసి ట్రై చేద్దాం, ఓకే. లెవెల్ 0 బట్ మ్యాక్సిమం మీరు చేసుకుంటూ వెళ్ళండి. సో QR టీమ్ అనేది అయింది. సో మేమ్ కాయిన్ వచ్చేసి ఇక్కడ అన్లాక్ అయితే అవ్వలేదు. సో ఇంతకుముందు లెవెల్ 5 సంథింగ్ ఉంది. లెవెల్ 5 అంటే ఇక్కడ లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 కలెక్ట్ చేయండి. లెవెల్ 5 ఇక్కడ విధంగా, లెవెల్ 0 ఉంటే అవ్వదనమాట. సో మ్యాక్సిమం మీరు నేను పెట్టే కాంబోలో ఇది మ్యాచ్ అయితే ఓకే, కాలేదనుకోండి మీరు డైలీ వచ్చేసి కలెక్ట్ అయితే చేసుకోండి, ఓకే. ఇంతే గైస్, ఈ వీడియోలో ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. డైలీ కాంబో కార్డ్స్ మీకు, ఈ కాంబో కార్డ్ ఎలా కలెక్ట్ చేయాలో మీకు చెప్పాను, ఫోటో చెప్పాను. డైలీ కోడ్ వస్తుంది, ఓకే. కోడ్ కాంబో కార్డ్ అండ్ సో ట్రిక్ ఏమైనా ఉంటే చెప్తాను నెక్స్ట్ ప్రాసెస్లో. ప్రజెంట్ అయితే మీకు చెప్పానుగా, ఉంటేనే కలెక్ట్ అవుతాయి గైస్, లేకపోతే మనం ఏం చేసినా ఏం లేదు. పర్ అవర్కి మీకు మ్యాక్సిమం కొన్ని కార్డ్స్ అయితే కలెక్ట్ చేసి పెట్టుకోండి. ఈ కాయిన్స్ కన్నా ఇక్కడ పర్ అవర్ వచ్చే కాయిన్స్ మనకి ప్రాఫిట్ అయితే వస్తుందని చెప్తున్నారు. బట్ ఎక్కువ అయితే యూజ్ చేయకండి. బట్ మ్యాక్సిమం అయితే మీరు ఆటోమేటిక్ బోర్డ్ అంటే కార్డ్స్ కలెక్ట్ చేసే కొద్ది మీకు కాయిన్స్ అయితే పెరుగుతాయి. సో వీడియో అయితే ఇంతే గైస్. ఇంకా దొరకంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ టెలిలో ఫాలో అవుతామండి. థ్యాంక్ యూ ఆల్. అలాగే వీడియోకి ఒక 50 లైక్ టార్గెట్ కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.